నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జ్యేష్ఠ మాసంలో వచ్చే సోమవారము కనుక ఈ రోజున శివలింగ మహిమ గురించి తెలుసుకుందాము. ఒకసారి శౌనకాది మహామునులంతా కూడా సూత మహర్షిని మోక్ష స్వరూపాన్ని వివరంగా చెప్పవలసింది అని కోరగా అప్పుడు సూత మహర్షి ఇలా వివరిస్తూ ఉన్నాడు. ఓ మహర్షులారా వినండి. ప్రకృతి సమిష్టి బుద్ధి సత్వ రజో తమో గుణాలతో కూడిన అహంకారము 5 తన్మాత్రలు అంటే పంచభూతాల యొక్క సూక్ష్మ స్వరూపము. ఈ 8 తత్వాలకు కూడా ప్రకృతి అష్టకమని పేరు. ఈ 8 బంధింపబడిన జీవుడు బద్ధుడు. వాటి నుంచి విడుదల పొందినటువంటి వాడే ముక్తుడు. దేహము ఈ అష్ట ప్రకృతులచే ఏర్పడింది. దేహం వలన కర్మ, తిరిగి కర్మ నుండి దేహము జనిస్తాయి. ఇది జన్మ కర్మల సంబంధము. ఇక స్థూల సూక్ష్మ కారణభేదం చేత శరీరము 3 విధాలు. స్థూల శరీరము కర్మలను చేస్తుంది. సూక్ష్మ శరీరము ఇంద్రియ భోగాలను, కారణ శరీరము ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాయి. ఇక పుణ్య పాపరూపమైనటువంటి కర్మలు సుఖదుఖ రూప ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా జీవుడు కర్మపాశ బంధితుడై సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఇందులోంచి బయటపడాలి అంటే సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. ప్రకృతి అష్టకమే ఈ మహాచక్రము. శివుడు దానికంటే పరుడు. బీజం నీటిని పీల్చి ఉబ్బి అంకురిస్తూ ఉంటుంది. అలాగే చక్రకర్త అయినటువంటి ఈశ్వరుడు ఈ అష్టకాన్ని వశం చేసుకొని సృష్టిస్తూ ఉంటాడు. సర్వము కూడా ఆయన వశంలో ఉంటుంది కనుక ఆయన శివుడయ్యాడు. సర్వజ్ఞత్వము, పరిపూర్ణత్వము, తృప్తి, అనాది జ్ఞానము, స్వాతంత్రము, అక్షీణ శక్తి, అనంతతత్వము ఇవి ఆయన మానస ఐశ్వర్యాలు. ఇది వేదానికి మాత్రమే తెలుసు. శివానుగ్రహం చేత ప్రకృతి అష్టకము వశమవుతుంది. ఇక అనుగ్రహము పూజ వల్ల లభిస్తుంది. విస్పృహుడు పూర్ణుడు అయిన శివుని ఎలా పూజించాలి అంటే కర్మలను ఈశ్వరార్పణము బుద్ధితో చేయాలి. లింగమునందు, మూర్తి యందు, శివభక్తుని యందు శివభావన చేసి మనోవాక్కాయ కర్మల చేత ధనంతో అర్చించాలి. ఇలాంటి భక్తునికి సాలోక్యం లభిస్తుంది. ఇతడు సాంబుని సామీప్యాన్ని పొందుతాడు. సమిష్టి బుద్ధి కూడా వశమవుతుంది. శివక్రియ, శివతపస్సు, శివమంత్ర జపము, శివధ్యానము, శివ జ్ఞానము వీటిని బ్రతికి ఉన్నంత వరకు కూడా విడవరాదు. ఇంకా లింగాదుల యందు శివపూజ విధానాన్ని చెబుతాను వినండి అని. సూక్ష్మ ప్రణవము మొదటి లింగము, స్థూల ప్రణవము 2వ లింగము, పృథ్వీ వికారాలైన లింగాదులను గూర్చి చెబుతాను వినండి అని. స్వయంభూ లింగము, బిందులింగము, ప్రతిష్ఠిత లింగము, చరలింగము, గురులింగము ఇలా 5 ఉన్నాయి. దేవతల, ఋషుల, భక్తుల తపస్సుకు మెచ్చి భూమి లోపల నాదరూపంలో ఉన్న శివుడు బీజము భూమిని ఛేదించి అంకురించిన తీరున తానుగా ప్రకటితమైతే అది స్వయంభూలింగము. బంగారము, వెండి రేకుల మీద కానీ, భూమి వేదిక కానీ ప్రణవాన్ని లిఖించి అర్చన చేయవచ్చును. ఇక బిందులింగ, నాదలింగాలు స్థిర చర భేదాలతో ఉంటాయి. దేవతల చేత కానీ, ఋషుల చేత కానీ స్థాపింపబడిన లింగము పౌరుషలింగము లేక ప్రతిష్ఠిత లింగము. శిల్పి నిర్మిత లింగము ప్రాకృత లింగము. నిత్యమైనది పౌరుషము, అనిత్యమైనది ప్రాకృతము. నాభి, జిహ్వ, నాసికారంధ్రము, శిఖ అని ఈ క్రమంలో కటి, హృదయము, శిరస్సు ఈ 3 స్థానాల్లోనూ కూడా భావన చేయబడిన లింగము. ఆధ్యాత్మిక లింగము మరియు చరలింగము. కటి బ్రహ్మలోకము, హృదయము విష్ణులోకము, శిరస్సు శివలోకము, పర్వతము పౌరుషలింగము, భూమి ప్రాకృతలింగము. వృక్షాదులు, విలువైన ధాన్యము, గోధుమలు, అనిమాద్రష్ట సిద్ధులు పౌరుషాలు. గుల్మాదులు, తక్కువ రకము ధాన్యాలు, భార్య, ధనము ఇవి ప్రాకృత్యాలు. జరలింగాల్లో రసలింగము శ్రేష్టము. బాణలింగము రాజులకు, బంగారు లింగము వైశ్యులకు, రాతిలింగము కర్షకులకు శ్రేష్టము. స్ఫటికంతో చేసినటువంటి బాణలింగము అందరికీ కూడా పూజనీయము. ఇక భర్త గల స్త్రీలకు పార్థివలింగము, ప్రవృత్తి మార్గంలో ఉన్న మాతృహీనులైన వారికి స్ఫటికలింగము శ్రేష్టము. నివృత్తి మార్గంలోని వారికి రసలింగము శ్రేష్టము. వయోనిమిత్తము లేకుండా స్త్రీలకు స్ఫటికలింగమే చాలా శ్రేష్టము.
ఇక ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు గురువు సహాయంతో పూజించి నైవేద్యం పెట్టాలి. నివృత్తి మార్గంలో ఉన్నవారు అరచేతిలో లింగాన్ని పూజించి భిక్షాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ మార్గంలోని వారికి సూక్ష్మలింగమే చాలా శ్రేష్టము. నైవేద్య పర్యంతము పూజంతా కూడా విభూతితోనే చేయాలి. నివృత్తి మార్గంలోని వారికి రసలింగం శ్రేష్టము. వయో నిమిత్తం లేకుండా స్త్రీలకు స్ఫటికలింగము శ్రేష్టము. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు గురువు సహాయంతో పూజించి నైవేద్యం పెట్టాలి. ఇక నివృత్తి మార్గంలో ఉన్నవారు అరచేతిలో లింగాన్ని పూజించి భిక్షాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ మార్గంలోని వారికి సూక్ష్మలింగము చాలా శ్రేష్టము. నైవేద్య పర్యంతము పూజంతా విభూతితోనే జరపాలి. లోకాగ్నిజము, వేదాగ్నిజము, శివాగ్నిజము అని విభూతి 3 విధాలుగా లౌకికాగ్ని నుంచి పుట్టిన భస్మను పాత్ర శుద్ధికి వాడాలి. వైదికాగ్ని యందు పుట్టినది వైదిక భస్మ. ఆ అగ్నిలో అఘోరేభ్య అను శివమంత్రాన్ని ఉచ్చరించి మారేడు, జమ్మి, రావి, మోదుగ పుల్లలను శివాగ్నియందు దహిస్తే లభించే భస్మమే శివాగ్నిజము. శివమంత్రాన్ని జపిస్తూ దర్భల జ్వాలయందు పుల్లలను కాల్చి ఆ భస్మంను రుద్రాక్షాలితము చేసి కొత్త కుండలో దాచి ధరిస్తే ఆ వ్యక్తి శోభను పొందుతాడు. ఇక రాజు ప్రజల నుంచి సారభూతమైన పన్నును గ్రహిస్తాడు. మనుషులు ధాన్యాదులను, వివిధ భక్ష్యాలను పచనము చేసి తిని జఠరాగ్ని సహాయంతో వాటి సారాన్ని గ్రహిస్తారు. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి పరమశివుడు జగత్తు అంతా కూడా నింపబడగా దాని సారమైన భస్మంను తన దేహానికి పూసుకుంటాడు. ఇక భస్మ మిషతో జగత్ సారాన్ని గ్రహిస్తాడని అర్థం చేసుకోవాలి. ఆకాశ సారంతో కేశాలను, వాయుసారంతో ముఖాన్ని, అగ్నిసారంతో హృదయాన్ని, జలము సారంతో నడుముని, పృథ్వీసారంతో మోకాళ్ళను, ఈ విధంగా జగత్సారాన్ని ఆయన ధరిస్తూ ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు వీరి సారభూతమైన భస్మమును మహేశ్వరుడు లలాటమునందు త్రిపుండ్ర రూపంలో ధరిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ విశ్వమంతటిని కూడా వశం చేసుకున్నాడు కనుక ఆయన శివుడైనాడు. ఏ విధంగా సింహాన్ని వశం చేసుకోగల మరో మృగం లేదో అలాగే శివుని వశం చేసుకోగల ధన్యుడు లేడు. శం అనగా శాశ్వతానందము, ఈకారము పురుషబోధకము, వకారము శక్తిని, అమృతాన్ని బోధిస్తుంది. వీటి కలయికకు శివుడు అనే పేరు. ఇక భక్తుడు తన ఆత్మను శివస్వరూపంగా భావించి పూజించాలి. శివగురువు శిష్యుని గుణత్రయాన్ని నిర్మూలించి ఆపై శివబోధ చేస్తాడు. గురు శబ్దానికి గుణాన్ బృందే అంటే గుణములను తొలగించువాడు అని అర్థము. గురుదేహమే గురులింగము. తండ్రి పుత్రుని సంసారంలోనికి లాగుతాడు. గురువు శిష్యుని సంసార కూపం నుంచి రక్షిస్తాడు. అలాంటి గురువుని పూజిస్తే శివుని పూజించినట్లే అవుతుంది. ఇక ఆధ్యాత్మిక, అది భౌతిక, అధిదైవిక బాధలు తొలగాలి అంటే శివార్చన చేయాలి, అన్న సమారాధన జరపాలి. శివధర్మాలన్నింటిలోనూ కూడా ప్రదక్షిణం చాలా గొప్పది. ఇక ప్రదక్షిణం ప్రణవమే. శివభక్తుడు ధనహీనుడైతే భిక్షాన్నంతో జీవించాలి. అలాంటి భిక్షాన్నాన్ని శంభుసత్రం అని పేరు. సదా మౌని అయి ఉండాలి. సూత మహర్షి రుద్రాక్ష మహిమ గురించి మునులకు ఇలా వివరిస్తూ ఉన్నాడు. మునులారా, పూర్వము ఒకానొకప్పుడు రుద్రుడు ఈ రుద్రాక్ష మహాత్యాన్ని పార్వతీదేవికి వివరించాడు. దానిని మీకు చెబుతున్నాను వినండి అంటూ పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరాలు తపోనిష్టలో ఉండగా ఆయన మనస్సు భయపడింది. ఇక లీలగా కన్ను తెరిచాడు. ఆ సుందర నేత్రాల నుంచి కన్నీటి బిందువులు జారగా అక్కడ రుద్రాక్ష వృక్షాలు అంకురించాయి. ఇవి మొదట్లో గౌడ దేశంలో పుట్టాయి. ఇక శివ సంకల్పంతో అవి మధుర, అయోధ్య, లంక, మలయాద్రి, సహ్యాద్రి, కాశీ, ఇతర ప్రాంతాల్లో వ్యాపించాయి. ఇక రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపమే. రుద్రాక్షల్లో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అనే 4 రంగులు ఉన్నాయి. దాత్రి ఫలము ప్రమాణం కలది శ్రేష్టము. రేగిపండు ప్రమాణము కలవి, శనగగింజ ప్రమాణం కలవి, ఇవి కూడా ఉత్తమాలే. మృదు స్పర్శగలవి, దృఢమైనవి, పెద్దవి, కంఠములకు కూడినవి అయిన రుద్రాక్షలు భూమి ముక్తిప్రదాలు. పరుగు పట్టినది, పగిలినది, విరిగినది,
కంటకములు లేనివి, ప్రణవము కలది, వృత్తాకారం లేనిది. ఈ 6 రకాల రుద్రాక్షలు పనికిరావు. ఇక సహజమైన గుర్రం రంధ్రం గల ఈ రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే శ్రేష్టము. పంచాక్షరి మంత్రంతో రుద్రాక్షలను ధరించాలి. రుద్రాక్షను ధరించిన మానవుడు మద్య మాంసాలను, ఉల్లిని, మునగకూరను, ఇతర నిషిద్ధ పదార్థాలను సేవించరాదు. జీవుని శరీరం మీద రుద్రాక్ష ఉన్నంత వరకు ఆ జీవుణ్ణి అకాల మృత్యువు సమీపించదు. ఈ రుద్రాక్షల్లో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశముఖి, త్రయోదశముఖి, చతుర్దశముఖి వరకు మొత్తము 14 ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఇంకా మునులారా, రుద్రాక్ష ఏదైనా సాక్షాత్తు శివస్వరూపమే, సందేహమే లేదు. ఏదో రూపంలో రుద్రాక్షను ధరించకుండా మానవుడు ఉండరాదు. కంఠమాలగా రుద్రాక్షలను ధరించటము చాలా శ్రేష్టము. ఇక రుద్రాక్ష ఫలమునిచ్చినట్లుగా ఇతరములు ఇవి కూడా శుభ ఫలితములనియ్యవు. రుద్రాక్షల పరిమాణాన్ని అనుసరించి ఫలభేదాన్ని కొందరు చెప్పినా అన్ని రుద్రాక్షలు కూడా శుభప్రదములే అని పూర్వ ఋషులు తీర్మానించారు. ఇక రుద్రాక్షలను శిరస్సున కిరీటంగా, యజ్ఞోపవీతంగా మరియు చెవులకు, బాహువులకు, ముంజేతులకు, మణికట్టులకు, నడుముకు, శిఖయందు ధరించిన మానవుడు సాక్షాత్తు ఈశ్వరుడే. రుద్రాక్షలను ధరించటానికి స్త్రీ పురుష భేదం లేదు, వర్ణభేదము లేదు. సర్వ మానవులు కూడా అర్హులే. ఏకముఖి రుద్రాక్ష భుక్తి ముక్తి ఫలప్రదము, బ్రహ్మహత్య నివారకము, సకల సంపత్కరము. 2 ముఖములు కలది, సర్వకామప్రదము, గోహత్య నివారకము. 3 ముఖములు గలది, సాధన సంపత్ప్రదాయకము, సర్వ విద్యాప్రదాయకము. 4 ముఖములు కలది, బ్రహ్మ స్వరూపము, హత్య దోష నివారకము, చతుర్విధ పురుషార్థదాయకము. ఇక 5 ముఖములు కలది, సాక్షాత్తు రుద్రస్వరూపము. దానికి కాలాగ్ని అని పేరు. సర్వకామములను కూడా ముక్తిని ఇస్తుంది. అగమ్యగమ్య దోషము, అభక్ష భక్ష దోషము వీటిని నశింపచేస్తుంది. ఇక 6 ముఖములు గలది, సాక్షాత్తు కుమారస్వామి వారి స్వరూపము. దానిని కుడిభుజమునందు ధరించిన వానికి అన్నింటా కూడా జయసిద్ధి కలుగుతుంది. 7 ముఖములు కలదాన్ని అసంగము అని పేరు. దీనిని ధరించిన వాడు ఎలాంటి దరిద్రుడైనా కూడా సంపన్నుడు, సర్వసమర్థుడు అవుతాడు. ఇది వైరాగ్య హేతువు, జ్ఞానహేతువు కూడాను. 8 ముఖములు గలది, వసుస్వరూపము. దానికి భైరవము అని పేరు. ఇది బంగారాన్ని ఇస్తుంది, పూర్ణాయుర్దాయాన్ని ఇస్తుంది. దీనిని ధరించిన వాడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు. ఈ 9 ముఖములు కలది భైరవ స్వరూపము అని మరియు కపిల మహర్షి స్వరూపమని చెప్పబడింది. ఈ 9 రూపాల్లో భక్తులను రక్షించే దుర్గా మహేశ్వరి అంటే నవదుర్గలు, దానికి అధిష్టాన దేవత. ఈ రుద్రాక్షను ఎడమ చేతి యందు ధరించాలి. ఇక 10 ముఖాలు గల రుద్రాక్ష జనార్దన స్వరూపము. దీనిని ధరించిన మానవునకు కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. 11 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్రస్వరూపమే. ఇది అన్నింటిలోనూ కూడా విజయాన్ని సిద్ధింపచేస్తుంది. ఇక 12 ముఖములు గల దానిని కేశముల యందు ధరించాలి. ద్వాదశాదిత్యులు దాని యందు ప్రతిష్ఠితులై ఉంటారు. 13 ముఖాలు గలది విశ్వ దేవతల స్వరూపము. ఇది సౌభాగ్యాన్ని, అభ్యుదయాన్ని ఇస్తుంది. ఇక 14 ముఖములు గల రుద్రాక్ష పరమశివ స్వరూపము. దీనిని శిరస్సున ధరిస్తే పాపాలన్నీ కూడా భస్మీపటలం అవుతాయి. అయితే వీటిని మంత్రపూరితంగా మాత్రమే ధరించాలి. భస్మమును, రుద్రాక్షలను ధరించిన వాని జోలికి, శివనామాన్ని పంచాక్షరిని జపించిన వాని జోలికి యముడు సమీపించడము అంటే తక్కిన వాటి మాట చెప్పేది ఏముంది? అలాంటి వారు దేవతలందరికీ కూడా ఇష్టుడే అని చెప్పి ముగించాడు సూత మహర్షి. శౌనకాది మహామునులు సూతుడిని భక్తితో ఇలా ప్రశ్నించారు. ఓ సూతముని, ఇంతవరకు నువ్వు చేసినటువంటి విద్వేశ్వర సంహిత ప్రసంగాన్ని మేము విన్నాము. శంకర దివ్యగాథ ప్రణవపేయంగా ఉంది. మాకు సంపూర్ణంగా చెప్పు. ఆయన నిర్గుణుడైన సగుణుడు ఎలా అయ్యాడు? ఆయన అవ్యక్త రూపం ఎలాంటిది? స్థితికాలంలో ఆయన కార్యనిర్వహణ ఎలా ఉంటుంది?
లయకాలంలో ఆయన క్రీడ ఎలాంటిది, ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు, ఆయన యొక్క ఆవిర్భావాన్ని, ఉమాదేవి ఆవిర్భావాన్ని, వారి వివాహాన్ని, వారి గృహస్థాశ్రమ గాథలను, లీలా విశేష వైభవాలను, ఇంకా నీకు తెలిసినటువంటి విశేషాలను సవివరంగా చెప్పవలసింది అని కోరగా, అప్పుడు మునుల శ్రద్ధకు సంప్రీతుడై సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మహర్షులారా, శివుని కళ్యాణ గాథలు గంగాజలం వలె స్వచ్ఛమైనవి. దుంపగింజ చిన్నదైన దాని గంధము జలంలో ఉన్న బురదను తొలగించి ఎలా శుద్ధి చేస్తుందో, అలాగే శివగాథలు మనోమాలిన్యాన్ని తొలగిస్తాయి. ఒకప్పుడు విష్ణు ప్రేరితుడై నారదుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మగారిని జిజ్ఞాసతో మీరడిగిన ప్రశ్నలనే అడగ్గా, అప్పుడు బ్రహ్మగారిచ్చిన సమాధానాన్ని మీకు చెబుతూ ఉన్నాను వినండి అని. పూర్వము ఒకప్పుడు బ్రహ్మమానసపుత్రుడు మునిశ్రేష్ఠుడు అయిన నారద మహర్షి తపోదీక్షయందు నిష్ట కలిగి హిమాలయ గిరిభూములను అన్వేషింపగా పరమ సుందరమైనటువంటి ఒక గుహ కనిపించింది. దాని చెంతనే గంగానది ప్రవహిస్తుంది. ఇక ఆ ప్రదేశము మిక్కిలి అనుకూలమని అనుకుని ఆ మునిపుంగవుడు దృఢాసనబద్ధుడై ప్రాణాయామం చేసి మౌని అయి దీర్ఘకాలము తపస్సు చర్య కొనసాగించాడు. ఇక అతని తీవ్ర తపోనిష్టకు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుని మనస్సు కలిగి తనకు పదవీ భ్రష్టిత్వము సంప్రాప్తిస్తుంది అనే అనుమానంతో ముని తపస్సును భగ్నం చేయ నిశ్చయించి మన్మధుని స్మరించాడు. అప్పుడు వెంటనే విచ్చేసినటువంటి మన్మధుడి రాక చూసి, మిత్రమా, నా రాజ్య సుస్థిరత్వము నీ మీద ఆధారపడి ఉంది. నారదుడు దుస్సహమైనటువంటి తపస్సులో మునిగి ఉన్నాడు కనుక ఎలాగైనా విఘ్నం చేయవలసింది అని పరిపరి విధాలుగా కోరగా, మన్మధుడు అదెంత పని అని దర్పంతో వసంతుని వెంట తీసుకుని బయలుదేరాడు. అలా ఇద్దరూ కలిసి నారదముని తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పవిత్రమైన భూమికి వచ్చి తమ నేర్పును, చాతుర్యాన్ని, కళా ప్రావీణ్యాన్ని, మాయలను కూడా ప్రదర్శించారు. అనేక విధములైనటువంటి పుష్పముల పరిమళాలతో, భ్రమరకుల ఝూంకారాలతో, పేర్ల గలగలలతో ఆ వనము చతుర్విధ వాద్య సమ్మేళనంతో, నాట్యమేళంతో మహోత్సవంగా సాగిపోతూ ఉన్నటువంటి అద్భుత నర్తన మండపంలాగా ఉంది. మన్మథ ప్రతాపం వెల్లివిరుస్తుంది. అయితే నారదుడు ధీరుడై ఎలాంటి వికారాన్ని పొందగా నిర్వికారుడై తన తపస్సును కొనసాగిస్తూనే ఉన్నారు. మన్మధుడు అనేక రకమైనటువంటి వికారాలను ప్రదర్శించినా కూడా నారద మహర్షి తపస్సును భగ్నం చేయలేకపోయాడు. అప్పుడు అజయ భారంతో సురాధిపతి చెంతకు వెళ్ళాడు. మునులారా, ఆ స్థలంలో మన్మథ ప్రభావము నిరుపయోగము. ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్ర తపస్సు చేసి మన్మధుని దహించిన స్థలం అంది. అనంగుడు అలా అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి చేరుకున్నాడు. అమరాధిపతి మనసులో నారదుని ప్రశంసించాడు. ఈశ్వరానుగ్రహం చేత నారదుడు మరికొంతకాలము తన తపస్సును కొనసాగించి పూర్ణత్వం లభించింది అనే విశ్వాసంతో తపస్సును విరమించాడు. ఇక ఆయన శివమాయ మోహితుడై మన్మధుడిపై విజయం తన ప్రభావమేనని భ్రమించాడు. తన మహిమను శివునికి చెప్పి ప్రశంసలను పొందాలి అనే ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు. అలా వెళ్ళి రుద్రునకు నమస్కరించి తన విజయగాథను ఉత్సాహంతో విన్నవించాడు. ఇక దాన్ని విన్నటువంటి పరమేశ్వరుడు విస్మితుడై వివేకాన్ని కోల్పోయినటువంటి నారదునితో, వత్స నారద, నీవు ప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈ విషయాన్ని ఇతరుల వద్ద చెప్పకు, పరిహాస పాత్రుడవవుతావు. నీలోనే రహస్యంగా దాచుకో అని విష్ణు వద్దకు అస్సలు ఈ ప్రసంగం చెయ్యకు అని పలుమార్లు హెచ్చరించినా కూడా నారదుడు చెవిని పెట్టలేదు. మునులారా, భావి కర్మ చాలా బలీనమైనది. కర్మ ఎప్పుడూ కూడా ఈశ్వర ప్రేరితమే. కర్మ ప్రేరితుడై ఆ ముని బ్రహ్మలోకానికి వెళ్ళి పితామహునకు నమస్కరించి తమ కామ విజయ గాథను వివరించాడు. ఇక పద్మజుడు ఆ మాటలు విని శంకరుని స్మరించి యథార్థాన్ని గుర్తు ఎరిగి రుద్రుడు చెప్పినట్లే ఆ వృత్తాంతాన్ని ఇతరులకు ఎవరి వద్ద కూడా బహిరంగపరచవద్దు అని తన కుమారుని కోరుకుంటాడు. అదే మాయా ప్రభావితుడై నారదుడు తన తండ్రి గారి మాటలను పెడచెవి పెట్టి కమలనాభుని దర్శించాడు.
ఇక నారాయణుడు సర్వము తెలిసిన వాడే అయినా కూడా నారదునికి స్వాగత సత్కారాలను చేసి నీ రాకలో గల ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు కామ విజయ గర్విత అహంకార ప్రవర్తితుడైన నారదుడు యథావత్తుగా విజయాన్ని వర్ణించాడు. అప్పుడు విజయాన్ని ఎరిగినటువంటి పద్మనాభుడు చమత్కారంగా ఇలా అన్నాడు, ఓ మునిసత్తమా, నువ్వు బ్రహ్మజ్ఞాన కళానిధివి కదా. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని వానిని అరిషడ్వర్గాలు బాధిస్తాయి. కానీ నీ వంటి నైష్టిక బ్రహ్మచారిని జన్మభృతి వికారాలు లేని వాణ్ణి బాధించవు కదా. నీకు కామ వికారం లేదు, ఉండదు కూడాను. హరి యొక్క పలుకులోని ఆంతర్యాన్ని గ్రహించలేని నారదుడు మరింత గర్వితుడై లోక సంచారానికి బయలుదేరాడు. నారదునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలి అనే సంకల్పంతో మాయా విశారదుడైనటువంటి విష్ణువు ముని వెళ్లే మార్గంలో సుందర నగరాన్ని సృష్టించారు. అది వైకుంఠాన్ని మించి ఉంది. దానిని శీలనిధి అను రాజు ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక ఆ సమయంలో సకల సౌందర్యనిధి అయిన తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు రాజు. ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చినటువంటి నానాదేశ నరేంద్ర మండలితో శోభిస్తూ ఉన్నటువంటి ఆ నగరము నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వినివీధిలాగా కనుల పండువగా ఉంది. ఇక ఆ వార్త విన్నటువంటి నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపించాడు. మహర్షి రాకను తెలుసుకున్నటువంటి మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులతో పూజించి రత్నసింహాసనం ఆసీనుణ్ణి చేసి తన కుమార్తె అయినటువంటి శ్రీమతిని పిలిపించి ఆమె చేత మునికి నమస్కారంని చేయించాడు. అలా చేయించి, మునీంద్ర, సకల శుభలక్షణ లక్షితాంగి అయినటువంటి నా కుమార్తెకు రేపే స్వయంవరం ప్రకటించాను కనుక త్రికాలజ్ఞులైన మీరు ఆమె భావి శుభాన్ని చెప్పవలసింది అని కోరాడు. మోహిని దేవతను మించిన అందచందాలతో అలరారుతూ ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూసి మన్మథ భావానికి గురైనటువంటి ముని ఆమెను తానే పొందగోరి ఇలా అన్నాడు, రాజా, ఈమె జాతకం చాలా మంచిది, భవిష్యత్తు గొప్పది. ఈమె కాలు పెట్టిన చోట సిరులు పుడతాయి. సర్వసమర్థుడు, భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు, లోకాలన్నింటినీ కూడా జయించినటువంటి వీరుణ్ణి, వీటిని ఇచ్చినటువంటి అందగాడు వీరుడు ఈమెకు పతి కాగలడు. ఇలా చెప్పి తన దారిన తాను వెళ్ళి ఆమెనే పొందాలా అనే ఆలోచనలో పడ్డాడు నారదుడు. ఆలోచించగా మునికి ఒక ఉపాయం స్ఫురించింది. స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది. సౌందర్యోపేతమైనటువంటి పురుషుణ్ణి స్త్రీలు వధిస్తారు అనేది లోకానుభవ సిద్ధమైన మాట. కనుక త్రైలోక్య మోహనాంగుడు విష్ణువు కనుక ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించడం సిద్ధము అని ఎంచి విష్ణులోకానికి వెళ్ళాడు నారదుడు. అలా వెళ్ళి ఏకాంతంలో విష్ణువుతో తన మనసులోని భావాన్ని వెల్లడించి విష్ణు స్వరూపాన్ని తనకు ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు. శంకరమాయను ఎరిగినటువంటి శ్రీ మహావిష్ణువు శ్రేష్ఠుడైన వైద్యుడు రోగికి హితాన్ని చేకూర్చినట్లుగా నీకు నేను హితాన్ని సమకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతి ముఖాన్ని మిగిలిన దేహానికి తన రూపాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు. అయితే ఈ విషయాన్ని ఎరుగనటువంటి ముని కృతార్థుడనయ్యాను అని భావించి రాజసమూహంతో కోలాహలంగా ఉన్నటువంటి స్వయంవర సభకు చేరుకున్నాడు. అప్పుడు ఇంద్రసభలాగా ఉన్నటువంటి ఆ సభలో మిగతా రాజులందరి మధ్య ఆసీనుడయ్యాడు. బయటవారి కన్నులకు తాను ఎలా గోచరిస్తున్నాడు అనేది నారదుడు ఎరుగడు. ఇక శివుని మాయ చేత ఇద్దరు రుద్రానునాయనులు బ్రాహ్మణ వేషంలో వచ్చి ముని వద్దకు వెళ్ళి పరిహాస భాషణం చేశారు. ఇక మనసంతా కూడా రాజకుమార్తె మీదనే ఉన్నటువంటి ముని ఓహో ముఖం వాడా అని బ్రాహ్మణులు పలికినటువంటి పరిహాస వచనాలను పట్టించుకోలేదు. రాజకుమార్తె వచ్చే మార్గం వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు ముని. అయితే ఇంతలో రాజకుమారి చెలికత్తెలను ఇరువురిని కూడా చెంత నిలువ తక్కిన పరిచారికలు వెంట నడవగా బంగారు పువ్వులమాలను చేత ధరించి స్వయంవర సభామంటపం మధ్య ఉన్నటువంటి రత్న పాంచాలికాల మధ్యన నిలబడింది. వరాన్వేషణ చేస్తూ సభంతా కూడా తిరిగింది. మునిని చూసి ముఖాన్ని తిప్పుకుంది. అప్పుడు ముని బాధపడ్డాడు.
అప్పుడు విష్ణు రాజకుమార ఆహార్యంతో వచ్చి ఎవరికి కనబడకుండా సభలో ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు ఆమె ఆయనను చూసి పూలమాలలను ప్రసన్న వదనంతో కంఠానికి అలంకరించింది. వెంటనే హరి రాకుమారుని తీసుకుని అంతర్ధానమై తన లోకానికి చేరుకున్నాడు. రాజకుమారులందరూ కూడా నిరాశ చెంది నుంచి వెళ్ళిపోగా నారదుడు మాత్రము దైవ ఉపనిషేతుడైనటువంటి రాజకుమారునే తలుచుకుంటూ ఉన్నాడు. అప్పుడు జ్ఞాన విశారదులైనటువంటి రుద్రానుచరులిద్దరూ కూడా జ్వర పీడితుడైనటువంటి ముని చెంతకు వచ్చి, ఓ నారద, స్వర్ణ ప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదని కదా దుఃఖంచే బాధపడుతూ ఉన్నావు. కోతిముఖం కలిగినటువంటి నిన్ను ఆ రాకుమారి ఎందుకు ఎలా వరిస్తుంది అనుకున్నావు అని ఎత్తిపొడిచారు. అలా వారి మాటలను విన్నటువంటి ముని ఆశ్చర్యచకితుడై అద్దంలో ముఖాన్ని చూసుకుని, పలుకులు సత్యమే అయినా కూడా ఆగ్రహంతో మీరిద్దరూ కూడా బ్రాహ్మణుడైన నన్ను పరిహసించారు కనుక దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణులై జన్మించి రాక్షస స్వరూపాన్ని పొందుతారు అని శపించాడు. అంతటా రుద్రానుచరులు ఇద్దరూ కూడా జరిగినదంతా కూడా శివేచ్ఛగా భావించి ఉదాసీనులై రుద్రలోకానికి వెళ్లారు. విధంగా నారదుడు శివమాయ మోహితుడై విష్ణువు యొక్క కపట బుద్ధిని గ్రహించి కోపంతో తగిన గుణపాఠం చెప్పాలి అనే ఉద్దేశంతో విష్ణులోకానికి వెళ్ళాడు. అలా వెళ్ళి విష్ణువుతో ఇలా నిందావచనాలను పలికాడు. ఓ హరి, నీవు కపటివి, విశ్వమోహనుడవు, పరువుల ఉత్సాహాన్ని సహించే గుణంతో నీలో లేదు. నువ్వు మాయావి, మలినాశుడవు. పూర్వము మోహిని రూపంలో అనులకు అమృతం దక్కకుండా చేశావు. క్షీరసాగర మదన సమయంలో కాలకూటాన్ని నీలకంఠుడు భక్షించకుండా ఉంటే నీ పీడ లోకాలకు విరగడై ఉండేది. అంతేకాదు ఆయన నిన్ను స్వతంత్రునిగా నియమించాడు. విప్రుడనైన నన్ను పరిహాసపాత్రుణ్ణి చేశావు. నీకిది తగని పని. ఇలాంటి పని తిరిగి చెయ్యకుండా నీకు తగిన శిక్ష విధిస్తాను. నువ్వు భూలోకంలో మనుష్యుడవై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ బాధపడతావు. ఇక వానరులు నీకు సహాయకారులవుతారు. ఆ జన్మలో తరచుగా అజ్ఞాన మోహితుడవై ఉంటావు. ఈ విధంగా శపించగా విష్ణువు పుట్టుకలేని శివమాయను ప్రశంసించి నారదుని శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించాడు. వెంటనే శివమాయ తొలగింది నారదునికి. అప్పుడు నారదుడు ఎప్పటిలాగానే తిరిగి జ్ఞానమూర్తి అయ్యాడు. జ్ఞానోదయం కాగానే పూర్వగాథంతా కూడా స్మృతికి వచ్చి పశ్చాత్తాప్తుడై తనను తాను నిందించుకొని శివమాయను ప్రశంసించి విష్ణువు పాదాలపై పడి ఇలా అన్నాడు. హే ప్రభు, దుర్బుద్ధితో దుష్టవచనాలను పలికాను, పైగా శపించాను. నాకు నరకం నిశ్చయము. నేను నీకు దాసుణ్ణి. ఈ నరకాన్ని తప్పించుకునే ఉపాయం చెప్పండి. అలానే అప్పుడు విష్ణువు నారదుని పైకి లేపి శిరస్సు నిమిరి కరుణతో ఇలా అన్నాడు. వత్స, దుఃఖింపకు. నువ్వు నా భక్తులలో శ్రేష్ఠుడవు, నాకు ఇష్టడవు. నీకు నరకం సంప్రాప్తం కాదు. శివుడు నీకు సర్వమంగళాలను అనుగ్రహిస్తాడు. అంతా కూడా శివేచ్ఛయే. ఆయనయే పరబ్రహ్మ, పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడు. ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు. ఆయన సర్వసాక్షి. నీకు సర్వపాపక్షయము, భుక్తి ముక్తి దాయకము అయిన ఉపాయాన్ని చెబుతాను విను అని నువ్వు సర్వదా శివుని యశస్సుని గానం చెయ్యి. వారణాసి నగరానికి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి దర్శించు. మృత్యుంజయుని గుణగణాలను గానం చెయ్యి. అక్కడ నీకన్నీ కూడా శుభాలే కలుగుతాయి. ఆపై నా ఆజ్ఞను ఆసారంగా చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి నీ తండ్రి అయిన బ్రహ్మను దర్శించు. ఆయన నీకు శివమహత్యాన్ని చెబుతాడు. దురితాలన్నీ కూడా క్షయమవుతాయి. ఈ విధంగా విష్ణువు యొక్క ఉపదేశానుసారంగా నారద మహర్షి భూలోకంలో గల శైవ క్షేత్రాలన్నింటినీ కూడా ప్రీతితో సందర్శిస్తూ ఆ క్షేత్ర మహిమలను విని పరవశిస్తూ గానం చేస్తూ కాశీనగరానికి వచ్చి చేరాడు. ఇక దివ్యజ్ఞాని అయిన నారదుడు భూలోకంలో శివక్షేత్ర దర్శనం చేస్తున్నాడు అని విని ఆ రుద్రానుయాయులు అయినటువంటి బ్రాహ్మణులు ఇద్దరూ కూడా కాశీ క్షేత్రంలో నారదుని కలిశారు. అలా కలిసి దేవమునికి తల వంచి నమస్కరించి
పాదాలను పట్టుకుని అనుగ్రహంతో శాపముక్తిని ప్రసాదించవలసిందిగా కోరారు. నారదుడు కూడా వారిద్దరి యందు ఆదరం కలవాడై, ఓ మహాదేవానుచరులారా, మీరు సత్పురుషులు, అంతా శివేచ్ఛ, నన్ను కూడా మీరు క్షమించవలసింది ఉంటుంది. నా శాపము ఇలా ఫలిస్తుంది. మీరొక మునిశ్రేష్ఠుని బిడ్డలై పుట్టి బలశౌర్య ప్రతాప యశో విరాజితులై రాక్షస ప్రభువులవుతారు. ఇక శివభక్తులై విష్ణు చేతిలో హతులవుతారు. తిరిగి మీ లోకాన్ని చేరుకుంటారు అని శాపమోక్షాన్ని అనుగ్రహించాడు. అలా నారదుని ఆరదవాక్కులకు సంతోషించి రుద్రానుచరులు తమ స్వస్థానానికి తిరిగి వెళ్ళారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.